దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చూడండి, ఈ సమయం మందు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు దేని గురించి అయితే చింతిస్తున్నారో ప్రభు కూడా మీ గురించి చింతిస్తున్నారు. కాబట్టి మీ చింత యావత్తు కూడా ఆయన మీద వెయ్యండి. అనారోగ్య సమస్యలు బట్టి, లేకపోతే ఇరుకు ఇబ్బందులు, ఇంకా ఏ సమస్యలు బట్టి మీరు చింతిస్తున్నప్పటికీ మీ యొక్క ప్రతి విషయమును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకు తెలియచేయండి. దేవుడి వైపు తిరిగి మీరు ఏదైతే ప్రార్థించారో, ఇంతకు మునుపు దేవుడు ఎలాగ మీకు సహాయం చేశారో దానిని తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంత గొప్పగా ఇప్పుడు కూడా ప్రభు మిమ్మల్ని విడిపించగలరు. మీ కుటుంబంలో, మీ సరిహద్దులో ఆయన సమాధానం కలిగచేసి మీ హృదయంలో నెమ్మదినిచ్చి మీ చింత యావత్తు కూడా ఆయన తొలగించి మరలా మునుపటి కంటే ఎక్కువ సంతోషం, సమాధానమును మీకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు. కనుక మరి దేనిని గురించి ఎప్పుడు కూడా మనం చింతించడానికి వీల్లేదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనము తప్పకుండా మనం ప్రార్థన విజ్ఞాపన ద్వారా మన చింత యావత్తు ఆయనకు తెలియచేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఎంతో గొప్ప సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారింటి వారికి రక్షణ కలిగచేయండి. వారి గృహంలో ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, అప్పు బాధలు ఉన్నాయో విడిపించండి దేవా. వారిని లేవనెత్తండి అయ్యా. వేటిని బట్టి అయితే వారు చింతిస్తున్నారో ఆ చింత వారిలో నుంచి తొలగించండి. వారిని సమాధానంతో, సంతోషంతో, నెమ్మదితో, సమృద్ధితో నింపండి. ఈ దినమంతా వారికి, వారి కుటుంబాలకి ప్రత్యేకమైన కోపదలి తండి. వారి పనిపాటలో, వారి వ్యాపారాలు, ఉద్యోగాల్లో, సమస్త విషయాల్లో మీరు ఉండండి. కీడు, శోధన, అపాయించి తప్పించండి. ఈ దినమంతా అయ్యా మీరే వారికి తోడయుండి కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.